ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నో అంచనాలతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అంటే అంతకుముందు ఓజీ, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు వచ్చినప్పటికీ హరీష్ శంకర్తో అంతకుముందు గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు మొదటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 5 ఏళ్ళు తీసుకున్నారు కాబట్టి అందులో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా చాలా గ్రాండ్గా ఉండబోతుందని అంతకుముందు హరిహర వీరమల్లు ఫెయిల్ అయినా, అలాగే ఓజీ డైరెక్టర్ టేకింగ్ వల్ల అంతో ఇంతో పాస్ మార్కులతో బయటపడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమా పవన్ కళ్యాణ్కి కంబ్యాక్ అవుతుందని అనుకున్నారు. అందులోనూ ఉగాది రోజు, తెలుగు నూతన సంవత్సరం రోజు ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడం కూడా 50 కోట్ల కలెక్షన్తో, అంటే ఓవర్సీస్ అంతకుముందే ప్రీ బిజినెస్ ఆల్మోస్ట్ 50 crores. ఇది పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓపెనింగ్ 50 crores ఉంది కాబట్టి ఇది భారీ ఓపెనింగు. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని గట్టెక్కిస్తుంది. అంతకు ముందున్న సినిమాలా కాకుండా ఒక బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చే సినిమాలన్నీ కూడా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్ద హీరోల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో అన్నీ ఉన్నాయని చెప్పేసి రిలీజ్ అయిన రోజు ఫ్యాన్స్ మాట్లాడారు. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ రోజు అంతా కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎవరు కూడా పెద్దగా నెగిటివ్ క్రిటిసిజం తీసుకురాలేదు. ఎందుకంటే హరిహర వీరమల్లు లాంటి సినిమా చూసినప్పుడు ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కూడా ఫిల్ అవ్వని పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఓజీ కూడా ఎక్కువ మార్కులు డైరెక్టర్కి పడ్డాయి తప్ప పవన్ కళ్యాణ్కి ఏం పడలేదు. కానీ అటువంటిది లేకుండా ఈ 2 ప్రమాదాల నుంచి బయటపడి కేవలం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా చేసిన సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే వరకు నడిచింది. కానీ రెండో రోజు, అంటే ఉగాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజుకి వచ్చేసరికి, అంటే మార్చి 20 శుక్రవారంకి ఈ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. మొదటి రోజు 50 కోట్లు కలెక్షన్ చేసినటువంటి ఈ సినిమా రెండో రోజుకి 12 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపుగా 76% డ్రాప్ అయిపోయింది. సో ఒక్క రోజులో ఏం జరిగింది? అందులోని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా ఫస్ట్ రోజు ఊపందుకుందంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 2-3 రోజులు వీకెండ్ వరకే నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ ఈవెన్ని క్రాస్ చేస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది ఇప్పుడు చూద్దాం. సో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయినటువంటి రిలీజ్ డేట్ చూస్తే అది ఉగాది రోజు మార్చి 19th. యాక్చువల్గా ఇదే రోజు ఇంకో భారీ సినిమా, పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది, అది దురంధర్ 2. సో దురంధర్ 2ని దృష్టిలో పెట్టుకునే చాలా పెద్ద సినిమాలు ఆ రోజు రిలీజ్ కాలేదు. ఈవెన్ యష్ టాక్సిక్ లాంటి సినిమాలు కూడా ఆ రోజు అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే దురంధర్ 2 మీద అంత భారీ హైప్ ఉంది, ఖచ్చితంగా అది హిట్ అవుతుందన్నటువంటి ఒక నమ్మకమో ఏమో. మేకర్స్ కూడా ఈవెన్ 3 monthsలో అనౌన్స్ చేయడము, అసలు ఇప్పటికీ అది 1000 కోట్ల కలెక్షన్స్తో బాలీవుడ్ రికార్డ్స్ని తిరగరాయడంతో దాని మీద భారీ హైప్ ఉంది. కాకపోతే అదేదైతే మార్చి 19th రిలీజ్ అవ్వాలో అది తెలుగు స్టేట్స్లో తెలుగు వెర్షన్ రాలేదు, అంటే డబ్డ్ వెర్షన్ రాలేదు. మన తెలుగు వాళ్ళకి అది, తెలుగు డిస్ట్రిబ్యూటర్స్కి తెలుగు డబ్ చేసే వాళ్ళకి అది ఇవ్వలేదు. సో హిందీ వెర్షన్ కాబట్టి ఆ రోజు తెలుగు ప్రేక్షకులు ఎవరైతే హిందీ సినిమా చూడరో, దురంధర్ చూడాలని ఉన్నప్పటికీ వాళ్ళకున్న తెలుగు ఆప్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉండడం వల్ల ఆ సినిమాని చూడకపోవడం వల్ల ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. లేకపోతే అప్పటికి కొంచెం పాజిటివ్ టాక్ ఫస్ట్ డే అంతకు, ఎవరైనా సరే ఒక పెద్ద స్టార్ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నప్పుడు సినిమా టాక్ రాకముందే సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటారు. టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి చాలామంది సినిమా చూసారు. మేబీ అట్లా కూడా కలిసి రావచ్చు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ డే మిక్స్డ్ టాకో నెగిటివ్ టాకో వస్తుందో అది కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఓవర్సీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ మీదటువంటి నెగిటివ్ టాక్, అంటే మిక్స్డ్ టాక్ బాగుంది బాగాలేదని కొందరు అనుకుంటే కంప్లీట్గా ఈ సినిమాకి నెగిటివ్ టాక్ మొదలైపోయింది ఫస్ట్ డే ఎండ్కి వచ్చేసరికి. దీంతో కలెక్షన్స్ మీద పూర్తిగా ప్రభావం పడింది. ఒకటే సినిమా రేస్లో ఉంటే దీనికి ఆప్ చేసుకునే వాళ్ళేమో, కానీ దురంధర్ది తెలుగు వెర్షన్ సెకండ్ డే మార్చి 20th రిలీజ్ అవడంతో ప్రేక్షకులకి క్లియర్గా ఒక ఆప్షన్ కనపడింది, అది ఉస్తాద్ కాదు దురంధర్ అని. సో ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ని క్రాస్ చేయాలంటే 200 కోట్లు ఖచ్చితంగా వసూలు చేయాలి. మోరోవర్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ డ్రాప్ని మనం గమనిస్తే ఈ సినిమా హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చింది. హరీష్ శంకర్ ఈ సినిమా దాదాపు తీయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. ఒక్కసారి ఆ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు కానీ వీళ్ళందరి టైమింగ్స్కి, పవన్ కళ్యాణ్ టైమింగ్స్కి అనుకూలంగా సెట్ చేయడం కావచ్చు, 5 ఏళ్ళుగా ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం కావచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమా హరీష్ శంకర్ కూడా తీయడం చాలా డిఫికల్టీస్ మధ్య. ఎందుకంటే చాలా మటుకు ఏ డైరెక్టర్ అయినా సరే సినిమాని 80-85 రోజుల్లో ఫినిష్ చేసేస్తారు ఆల్మోస్ట్ ఆల్ మామూలు సినిమా అంటే. ఎక్కడో రాజమౌళి తప్ప మిగిలిన డైరెక్టర్స్ అందరూ ఇదే షెడ్యూల్ ఫాలో అవుతారు. కానీ ఈ సినిమా 5 ఏళ్ళు పట్టింది. ఇదేం ఎపిక్ సినిమా కాదు, నార్మల్ సినిమా. సో దీంతో కొంత ఎమోషనల్ ఫీల్ మిస్ అయింది, సినిమాలో కంటిన్యూటీ లేదు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే కొంత ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. అందులోనూ హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ లాంటి ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటువంటి పాత్రని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమా మొత్తం చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్లో ఏ సీన్ చూసినా ఇది ఎక్కడో చూసేసామే, ఎక్కడో రిపిటేషన్ ఉంది, ఇలాంటి సీన్లు చూసామే. పవన్ కళ్యాణ్లో ఇదంతా మనం ఎప్పుడూ చూసేస్తున్నాం కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందో వాళ్ళు ఊహించగలగడం. ఇంకొకటి చాలా ఎలిమెంట్స్ కంబైన్డ్గా పెట్టడం. ఒకటి నిర్భయ నుంచి ఇన్స్పైర్ అయిన ఇన్సిడెంట్ కావచ్చు, ఇంకొకటి యాక్షన్ కావచ్చు, ఫస్ట్లో పాలిటిక్స్ కావచ్చు.
కావచ్చు. ఇన్ని ఎలిమెంట్స్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఇంకా పవర్ఫుల్గా చూపించాలనే ప్రయత్నంలో చాలా ఎలిమెంట్స్ మిక్స్ చేయడం వల్ల కావచ్చు ఆడియన్స్ కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక సింగిల్ ఎలిమెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయడానికి అవకాశం దొరకలేదు. ఫస్టే ఎట్లాగొట్లా గట్టెక్కిన, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రంజాన్ హాలిడే, అందులోనూ సాటర్డే సండే ఖచ్చితంగా వీకెండ్ కలెక్షన్స్ ఎవరైనా సరే చూడాలనుకుంటే ఖచ్చితంగా ఉస్తాద్ను ఆప్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అది కూడా కనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ డే కన్నా కూడా కలెక్షన్స్ తగ్గిపోతూ ఉండడం, అడ్వాన్స్ బుకింగ్స్ ఏమీ అవ్వకపోవడం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని కూడా ఆందోళనకి గురి చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే క్లియర్గా ఒక లెసన్ అయితే నేర్పిస్తుంది. ఎంత స్టార్ హీరో అయినా సరే దాన్ని మొదటి రోజు మాత్రమే మోయగలడు. ఇంకా చెప్పాలంటే ఓపెనింగ్స్ వరకు తీసుకురాగలడు. అదే పవన్ కళ్యాణ్ చేయగలిగాడు. 50 కోట్ల ఓపెనింగ్స్ వరకు తన సినిమా కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్ సినిమాగా, ఓపెనింగ్స్ ఉన్నటువంటి సినిమాగా దీన్ని నిలబెట్టగలిగాడు. తర్వాత కంటెంట్ లేకపోవడం, కంటెంట్ స్ట్రాంగ్గా ఆడియన్స్తో కనెక్ట్ కాకపోవడము, ప్రేక్షకులకు ఒక కొత్త కథను చెప్పలేకపోవడము, ఫ్యాన్స్ ఎవరో ఆల్రెడీ వీళ్ళిద్దరి నుంచి ఇటువంటి కథ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇది ఇచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆడియన్స్ని ఎలా అయినా చూసేస్తారని ఒక ఫీల్తో సినిమా చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్ కాదు కదా, ఏ ఆడియన్స్ కూడా సినిమా చూసే పరిస్థితిలో లేరు. ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినప్పుడే, ద బెస్ట్ సినిమా కొత్త ఫ్రెష్ ఫీల్తో చెప్పినప్పుడే ఇప్పుడు జంజీ కావచ్చు, అలాగే ఇప్పుడు చూసిన ప్రేక్షకులు అందరూ కూడా దాన్ని హిట్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే తెలుగు సినిమాకి, అలాగే ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియన్ సినిమాకి ఒక కొత్త పాఠం నేర్పించిందని అనుకోవాలి. ఏ సినిమాని కూడా స్టార్ మోయలేడు, కథ మాత్రమే మోస్తుంది, కంటెంట్ మాత్రమే మోస్తుంది. అందుకే దురంధర్ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమా జస్ట్ 3 రోజులు, ఇంకా చెప్పాలంటే మన తెలుగులో రిలీజ్ కూడా కాలేదు. తెలుగులో రిలీజ్ అయింది ఫస్ట్ డే, దానికి తెలుగు కూడా లేదు. అయినప్పటికీ 300 కోట్లు దాటేసింది వరల్డ్ వైడ్గా. ఇండియా వైడ్గా 200 crores క్లబ్లో చేరిపోయింది. సో మీరు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వర్సెస్ దురంధర్ ఈ 2 సినిమాల గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.